అర్జున్ హోరోస్కోప్ ఏంటి? తనకు ఎవరన్నా ఎదురు తిరిగినా, తనను తీసి పక్కన పెట్టినా, ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా, నెగ్లెక్ట్ చేసినా, ఆ ఉన్న మొత్తం అప్పటి వరకు ఉన్నటువంటి సహనము, తనను తాను ప్రాపర్గా అడ్రస్ చేసుకొని కమ్యూనికేట్ చేయాలనేటువంటి ఒక చైల్డిష్. నేషనల్ అవార్డు కోసమే ప్రతి షాట్ చేశాము, ప్రతి షాట్ వచ్చేటప్పుడు నేషనల్ అవార్డు అనే దీంతో చేసామన్నారు. కానీ పుష్పవాణి షూటింగ్లో ఒకళ్ళకొకళ్ళకి ఎక్స్ప్రెషన్స్ కెమిస్ట్రీ మ్యాచ్ కానట్టు రియాక్షన్స్ ఉన్నాయని ఒక వీడియో చెప్పారు. తనని కంప్లీట్గా మోల్డ్ చేసేసుకున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేసేసాడు. సుకుమార్ హీ డజంట్ బాదర్ మచ్ అబౌట్ ఎమోషన్స్. నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు నాగనాథ్ గారు, ఆస్ట్రో సైకాలజిస్ట్. నమస్తే సార్. 1 month బ్యాక్ మీడియా మొత్తం అఘోరి వెంట పడింది. కానీ డే 1 ఆమె అఘోరి కాదు, ఒక సైకలాజికల్ ఇష్యూతో బాధపడుతుంటాను అని చెప్పి మీరు తేల్చి చెప్పేశారు. ఇప్పుడు మనకి పుష్ప 2 రిలీజ్ అయింది. ఒక 6 monthsగా మీరు సోషల్ మీడియాలో ఆయన చేస్తున్న కామెంట్స్ మీరు చూస్తూనే ఉన్నట్టున్నారు. సో అల్లు అర్జున్ హోరోస్కోప్ ఏంటి? సడన్గా సక్సెస్ వల్ల తనకు వచ్చిన ఆ లాంగ్వేజ్ డిసార్డర్ అంటారా, లేకపోతే ఇంకొకటి ఏంటి అంటే మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారు ఉన్నారు కదా, ఆయన అల్లు అర్జున్తో ఇదంతా బ్యాక్ ఎండ్లో చేయిస్తున్నారు అని ఒక రూమర్ ఉంది. అసలు ఏం జరుగుతుంది? అల్లు అర్జున్ హోరోస్కోప్ ఏంటి, సుకుమార్ హోరోస్కోప్ ఏంటి? అల్లు అర్జున్ హోరోస్కోప్ గురించి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం. అంటే జనరల్గా మనం ఏ హోరోస్కోప్ చూసినా కానీ హోరోస్కోప్లో కూడా ఒక వ్యక్తిత్వం ఉంటుంది. నేను ఎన్నిసార్లు చెప్పాను, పుట్టుకతోనే ఒక స్వభావాన్ని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. సో అల్లు అర్జున్ జన్మ నక్షత్రం వచ్చేసి హస్త, ఓకే, కన్యా రాశి. సో ఆయన ప్లానెటరీ పొజిషన్ అదంతా కూడా మనం హోరోస్కోప్లో చూసి అనాలిసిస్ చేస్తే, మీరు అడిగిన క్రీమ్ పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్ హోరోస్కోప్లో అతని పర్సనాలిటీ ఏంటి, లాస్ట్ 6 monthsలో అతని బిహేవియరల్ ప్యాటర్న్, కమ్యూనికేషన్, ట్వీట్ చేయడము, ఈవెన్ అతను మాట్లాడే శైలి కూడా గతంలో ఎప్పుడూ లేనంతటువంటి మార్పు, ఒక రకమైన వివాదాస్పదమైనటువంటి ప్రవర్తన, ఇవన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ చూస్తున్నారు. సో అల్లు అర్జున్కి సిగ్నిఫికెంట్గా పర్సనాలిటీ అనాలిసిస్ చేసేటప్పుడు మీ వ్యూవర్స్కి కూడా ముందుగానే ఒక విషయం చెప్పాలి. మీ ఛానల్ వ్యూవర్స్కి కూడా ఏంటంటే, పర్సనాలిటీ అనాలిసిస్ అనేది మీరు కూడా చేయొచ్చు మేడం, మీరు చేయొచ్చు, ఒక కెమెరామ్యాన్ కూడా చేయొచ్చు, బేస్డ్ ఆన్ ద బిహేవియరల్ ప్యాటర్న్ అండ్ కమ్యూనికేషన్. ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ ఎప్పుడు తెలుస్తుందంటే, వాళ్ళు మాట్లాడే విధానము, వాళ్ళ భాష, వాళ్ళ ఆవేశము, పదజాలము, వాళ్ళ భావ వ్యక్తీకరణ వల్ల మీకు చాలా మటుకు వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళ అంతరంగం ఏంటి, వాళ్ళు బాహ్య ప్రవర్తన ఏంటి అనేది మీరు చెప్పచ్చు. ఇది పర్సనాలిటీ అనాలిసిస్ అనేది చూసి చెప్పచ్చు. కానీ హారోస్కోప్లో ఏంటంటే, హారోస్కోప్లో పర్టికులర్ నక్షత్రము, పర్టికులర్ టైం, పర్టికులర్ డే, ఇయర్ని మనం అనాలిసిస్ చేస్తే వాళ్ళకి పుట్టుకతోనే ఒక వ్యక్తిత్వం ఉంటుందని జ్యోతిష శాస్త్రం ఎప్పుడో చెప్పింది. ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల కింద చెప్పింది. ఓకే. సో ఈయన వ్యక్తిత్వాన్ని మనము కేవలము హారోస్కోప్ బేస్డ్ మాత్రమే అనాలిసిస్ చేస్తున్నాం. జాతకంలో ఉన్న వ్యక్తిత్వమే చెప్తున్నాం తప్ప బయట ప్రపంచంలో ఆయన ఎట్లా బిహేవ్ చేశాడు, అతను ఏంటి అన్నది అది రిలేటివ్. దాన్ని రిలేట్ చేయొచ్చు తప్ప ఆయన వ్యక్తిత్వాన్ని, అది నిజమా కాదా అన్నది రిలేట్ చేస్తేనే తెలుస్తుంది. సో ఈయన పర్సనాలిటీ స్ట్రెంగ్త్ ఏంటంటే, హీ వాంట్స్ టు క్రియేట్ అన్ ఐడెంటిటీ, ఎ స్పెషల్ ఐడెంటిటీ, స్పెషల్ అడ్రసెస్ ఇన్ ద టౌన్. అంటే తనకంటూ ఒక బలమైన గుర్తింపు, వైవిధ్యమైన గుర్తింపు. ఆ గుర్తింపు కూడా ఎలా ఉండాలి? టాప్ మోస్ట్ ఉండాలి, హైయెస్ట్. గుర్తుపెట్టుకోండి, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 1. టాప్ మోస్ట్ కన్నా ఇంకా ఎక్కువ ఉంటే అది కూడా కావాలి. టాప్ మోస్ట్ ఐడెంటిటీ వాంట్స్. At the same time, he is blunt. Communication wise, he is blunt and very straightforward. Diplomacy ఉండదు, కొంచెం సహనం తక్కువ ఉన్నటువంటి కమ్యూనికేషన్ ఉంటుంది. అంటే మీకు కమ్యూనికేషన్లో కూడా ఆర్ యూ వెరీ కంఫర్టబుల్, బ్యాలెన్స్డ్ కమ్యూనికేటర్, ఆర్ ఎస్ రెస్ట్లెస్, యాంగ్షియస్, నర్వస్, ఫ్రస్ట్రేటెడ్, యాంగర్, ఇన్ని రకాల కమ్యూనికేషన్స్ ఉంటాయి. సో హీ ఈజ్ నాట్ ఎ డిప్లొమాటిక్ కమ్యూనికేటర్ బేసికలీ. ఎందుకంటే ఈయన హోరోస్కోప్లోనే బుధగ్రహము అంటారు. జనరల్గా మీకు వినే ఉంటారు, నవగ్రహాల్లో ముఖ్యంగా 7 గ్రహాల్లో బుధగ్రహానికి మొత్తం కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా కూడా బుధుడికి వస్తుంది, బుధగ్రహానికి వస్తుంది. ఈ బుధగ్రహము మీనరాశిలో ఆయనకి నీచలో ఉన్నాడు. సో ఇతని ప్రాబ్లం ఏంటంటే, ఇతను ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, అడ్రస్ చేసేటప్పుడు తనకు ఎవరన్నా ఎదురు తిరిగినా,
తనను తీసి పక్కన పెట్టినా, ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా, నెగ్లెక్ట్ చేసినా, ఆ ఉన్న మొత్తం అప్పటి వరకు ఉన్నటువంటి సహనము, తనకున్నటువంటి, మనం జనరల్గా చెప్తాం ఈజ్ వెరీ జనరస్, హెల్పింగ్ పీపుల్, వెరీ కైండ్, వెరీ ఎంపథెటిక్ అని మనం నార్మల్ స్టేట్లో ఉన్నప్పుడు చెప్తాం. ఒక్కసారి రొటీన్ బ్రేక్ అయ్యి తన ఇంపార్టెన్స్ తగ్గినా, తను ఎవరైనా నెగ్లెక్ట్ చేసినా, ముఖ్యంగా ఈ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అతని ఇంపార్టెన్స్ తగ్గినా గ్రూప్లో, ఎన్విరాన్మెంట్లో, లేదా తను ఎవడన్నా నెగ్లెక్ట్ చేశాడు, తీసి పక్కన పెట్టాడు అంటే అతనికి ఎవరు కంట్రోల్ చేయలేరు. యాంగర్ ఎక్కువైపోతుంది అంటారు, యాంగర్ మేనేజ్మెంట్ లేదంటారు. యాంగర్ మేనేజ్మెంట్ కంటే ఎక్కువ ఈగోసెంట్రిక్ అయిపోతారు. దే విల్ బికమ్ ఈగోసెంట్రిక్, ఓకే, వెరీ ఈగోసెంట్రిక్. అంటే కైండ్ ఆఫ్ సెల్ఫ్ లవ్, అంటే ఒక రకమైన నార్సిసిస్టిక్ బిహేవియర్ వచ్చేస్తుంది బయటికి. అంటే నేనే గొప్ప, ఇప్పుడు మీరు గొప్ప అన్నది నేను చెప్పాలి. మీరు ఎంతో అంత మీ అచీవ్మెంట్స్ చెప్పుకుంటారు, మీరు మీ అచీవ్మెంట్ చెప్పుకుంటారు, తప్పులేదు. అచీవ్ చేసిన వాడే అచీవ్మెంట్స్ గురించి చెప్పుకుంటాడు, అవునా కదా? కానీ అచీవ్మెంట్స్తో పాటు మీరు కంపారిజన్, డిస్క్రిమినేషన్ ఓరియంటెడ్ అప్రిసియేషన్ మీరు ఓన్గా చేసుకుంటున్నారు అనుకోండి, దెన్ డెఫినెట్లీ ఇట్ ఇస్ కైండ్ ఆఫ్ నార్సిసిస్టిక్ ట్రైట్స్ అనొచ్చు, నార్సిసిస్టిక్ లక్షణాలు. అంటే ఏంటి, సక్సెస్తో పాటు వచ్చినటువంటిది, గుర్తింపుతో పాటు వచ్చినటువంటి ఒక ఐడెంటిటీని సెల్ఫ్ ప్రమోషన్ ద్వారా మీరు చెప్తున్నప్పుడు వినేవాళ్ళకి ఎట్లుంటుంది? కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు, గర్వం పెరిగింది అంటే అట్లా ఏమీ లేని వాళ్ళు కూడా చెప్పుకుంటారు. అచీవ్ చేసిన వాడు చెప్పుకుంటే తప్పేముందని కూడా అనుకోవచ్చు. సో ఇక్కడ మన మెయిన్ లాజిక్ ఏంటంటే, పర్సనాలిటీలో ఇతని బిహేవియరల్ ప్యాటర్న్ ఏదైతే ఉందో, మెయిన్ థింగ్ బిహేవియరల్ ప్యాటర్న్ అంతా కూడా మనం చాలా లోతుగా వెళ్ళి ఆలోచిస్తే, ఇవాళ చాలా ఇండిపెండెంట్ అయిపోయాడు అతను, అందరికీ ఐసోలేటెడ్ అయిపోయాడు, డిస్కనెక్టెడ్ అని చెప్తున్నాడు. ఇందులో మనం ఫస్ట్ ఫండమెంటల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఇందాక కూడా చెప్పాను, అతనికి అదర్ పర్సనాలిటీ ఫ్యాక్టర్స్లో కన్నా తనను తాను ప్రాపర్గా అడ్రస్ చేసుకొని కమ్యూనికేట్ చేయాలనేటువంటి ఒక చైల్డిష్ లిటిల్ బిట్ ఇంబైబ్డ్, విచ్ ఈస్ ఇంబైబ్డ్ విత్ యాంగర్ అండ్ ఏ కైండ్ ఆఫ్ అగ్రెసివ్ కమ్యూనికేషన్. ఈ లక్షణాల వల్లనే ఇవాళ లాస్ట్ 6 months 1 year నుంచి అల్లు అర్జున్ అతను ఏం చేస్తున్నాడు, అతను ఏం మాట్లాడుతున్నాడు, అతను ఈ ప్రపంచానికి ఎందుకు తను క్లారిఫికేషన్ ఇచ్చుకుంటున్నాడు టీవీ షోస్లో వాటిలలో వచ్చి, మీరు క్లారిఫికేషన్ ఇచ్చుకునేటువంటి స్థాయి మీరు ఎప్పుడో దాటిపోయారు, అవునా కదా? మీరు నేను 20 సంవత్సరాలు నా జీవితం వేరు, నా రోల్ మోడల్ వేరు, నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తులు వేరు, ఇవన్నీ మీరు చెప్పక్కర్లేదు. మొత్తం మిమ్మల్ని ఈ సినిమాలు చూసిన ప్రతి ఒక్కడికి తెలుస్తుంది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఒక అడవిలో, ఒక భయంకరమైన అడవిలో ఒక సింహం ఉంటుంది. ఆ సింహాన్ని నమ్ముకొని మీరు అడవిలోకి ఎంటర్ అయ్యారు, లేదా ఆ సింహాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని మీరు ఆ అడవిలోకి ఎంటర్ అయ్యారు. ఆ సింహాన్ని బేస్ చేసుకొని మీరు ఆ అడవిలోకి ఎంటర్ అయినప్పుడు ఆ సింహమే మీకు ప్రొటెక్షన్, ఇన్స్పిరేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు ఆ అడవిలోకి వెళ్ళిన తర్వాత మీరు ఒక 20 ఏళ్ల స్పాన్ ఆఫ్ టైంలో మీరు కూడా ఒక లయన్ లాగా తయారయ్యారు. మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ ఫారెస్ట్లోకి వెళ్ళారు, ఆ జంగల్లోకి వెళ్ళారు, ఆ సింహానికి కూడా 20 ఏళ్ళు వచ్చి ఉంటాయి. 20 ఏళ్ళు పెరిగి ఉంటాయి. అదే ఇంకొక 20 ఏళ్ళు వచ్చేసి ఉంటాయి కదా అడిషనల్గా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏజ్ ఫ్యాక్టర్తో కంపేర్ చేస్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 40 ఏళ్ల సింహాన్ని, ఒక 63, 64 ఏళ్ల సింహాన్ని ఎట్లా పోల్చుకుంటారు అసలు? 64 ఏళ్ల సింహం ఏదో మీకు అర్థమైంది కదా. ఏ సింహం వల్ల మీరు అడవిలో కాలు పెట్టారు ధైర్యంతో, ఎటువంటి ఇన్స్పిరేషన్, ఊహ, మీరు మీ ఇమాజినేషన్ పెరిగేటప్పుడే, మీరు ఊహ పెరిగేటప్పుడే, మీ థాట్ ప్రాసెస్ పెరిగేటప్పుడే, సైకలాజికల్గా మీరు ఎవాల్వ్ అవుతున్నప్పుడే మీ ఇన్స్పిరేషన్ ఎవరు, మీ రోల్ మోడల్ ఎవరు, మిమ్మల్ని ఎవరు నాకు ఇటువంటి, ఇప్పుడు చాలామందికి ఊహలు ఉంటాయండి, మీకు నాకు అందరికి ఊహలు ఉంటాయి. కానీ మన ఊహా చిత్రంలో ఎవరైనా ఒక పర్సనాలిటీ ఉన్నాడు, ఆ పర్సనాలిటీలో ఒక పర్ఫెక్షన్ ఉందన్నప్పుడు మనకు ఉన్నటువంటి డిస్ట్రాక్షన్స్ కానీ, పర్వర్షన్స్ కానీ, ఇండిసిప్లిన్ కానీ మనం ఆ వ్యక్తిని చూసి డిజైన్ చేసుకుంటామా లేదా చెప్పండి. ఇప్పుడు మీరు డ్యాన్స్ నేర్చుకుంటున్నారు, ఒక పర్ఫెక్ట్ కొరియోగ్రాఫర్ వీడియో చూస్తారు, లేదా అప్పటికి పర్ఫెక్షన్ లేనటువంటి కొరియోగ్రాఫర్ని చూస్తారు. కానీ మీరు ఆ పర్ఫెక్ట్ కొరియోగ్రాఫర్ దగ్గర ఉన్నటువంటి స్టెప్స్ కానీ, లేదా అతని బాడీ లాంగ్వేజ్ కానీ, స్టైల్ కానీ మీరు అడాప్ట్ చేసుకుంటారు. ఎందుకు? మీరు ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్డ్ రోల్ మోడల్ని మీరు చూశారు. యూ హ్యావ్ లెర్న్డ్ ద పర్ఫెక్షన్, యూ హ్యావ్ లెర్న్డ్ ద ఎనర్జీ, యూ హ్యావ్ లెర్న్ ఎవ్రీథింగ్, ద డిసిప్లైన్ ఆస్పెక్ట్ ఇన్ వన్ పర్టికులర్ ఫీల్డ్. కానీ వాళ్ళని తీసి మీరు పక్కన పెట్టారు అంటే అది ఐడెంటిటీ వల్ల వచ్చినటువంటి కైండ్ ఆఫ్ ఆరగెన్స్. అది అన్డినయబుల్ ఫ్యాక్ట్. ఏంటంటే ఇక్కడ ఆరగెన్స్ అని అంటున్నారు. నేను అల్లు అర్జున్ ఒక ఇంటర్వ్యూలో చూశాను అనమాట. ఎలా అంటే తను చెప్పడం కూడా చాలా కాన్ఫిడెంట్గా, నేను
ఆ అవార్డ్ని కొట్టాలి. ఇంతవరకు తెలుగు ఇండస్ట్రీలో ఎవ్వరు సాధించలేనిది నేను సాధించాలి, ఆ అవార్డ్ని కొట్టాలి, నేషనల్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ కొట్టాలి అనుకున్నా కొట్టా అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా, అందులో కూడా నేనే సాధించాను అనే ఇది మీరు ఇందాక చెప్పినట్టు నార్సిస్టిక్ బిహేవియర్. మీరు అందులోనే మీకు ఇంకొక వీడియో గురించి కూడా చెప్పాలి. ఓకే, మీరు చూడండి, ప్రీవియస్లీ పుష్ప 1 వచ్చినప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అది కూడా మీకు వీడియో దొరుకుతుంది చూడండి. అల్లు అర్జున్ ఒక షాట్ అయిపోయిన తర్వాత సుకుమార్ ఓకే అని చెప్పొస్తాడు కదా, వీళ్ళిద్దరు ఎదురెదురుకి వెళ్ళినప్పుడు సుకుమార్ ముఖంలో ఒక ఎక్స్ప్రెషన్ ఉండదంట, బాగా చేసావా అన్నట్టు ఉండదంట, బాగా చేయలేదని ఉండట. నేను బాగా చేయలేదేమో అనే కాంప్లెక్స్ నాకు వచ్చేసేది. ఆయన చూస్తే మాత్రం అటు ఇటు తిరుగుతుండేవాడు, ఎదురుగా వస్తే కూడా పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోయేవాడు. నాకేమో కాంప్లెక్స్ ఉండేది ఏంటంటే, అదే నేను బాగా చేయలేదేమో షాట్ అనే ఎక్స్ప్రెషన్ అంటాడు. ఒక 25 మినిట్స్ తర్వాతనో లేకపోతే 1 అవర్ తర్వాతనో నువ్వు ఆ షాట్ బాగా చేసావు, అద్భుతంగా చేసావు అని అప్పుడు చెప్తాడట. అంటే ఆయన షాట్ అయిపోయినా కానీ ఆయన ఒక ఎమోషన్లో ఉంటాడు అల్లు సుకుమార్, ఎందుకంటే డైరెక్టర్ కాబట్టి. సో అల్లు అర్జున్ దాన్ని ఎట్లా తీసుకున్నాడు ఆ రియాక్షన్ని, నేను షాట్ చేసిన తర్వాత నా పర్ఫార్మెన్స్ అతనికి నచ్చిందా నచ్చలేదన్నట్టు కాంప్లెక్స్తోనే చాలా మటుకు నేను ఆయన బిహేవియర్ ఇచ్చాను. ఆయన బిహేవియర్ని అర్థం చేసుకోవడం చాలా కష్టము, ఆయన లోపల ఉన్న ఒపీనియన్ని ఆయన బిహేవియర్ ద్వారా మనం అర్థం చేసుకోలేము అని అల్లు అర్జున్ చెప్పాడు. ఓకే, చూడండి, ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అల్లు అర్జున్ స్టేట్మెంట్ ఏంటి అంటే, నేను నేషనల్ అవార్డు కొట్టాలి అనే ఒక తాపత్రయంతోనే ప్రతి షాట్ తీసామని చెప్పాడు. మళ్ళా దీనికి దానికి ఎక్కడైనా మ్యాచ్ అయిందా అంటే, వీఆర్ సో కాన్షియస్ డ్యూరింగ్ ద పుష్ప 1 షూటింగ్, వీఆర్ సో కాన్షియస్ అండ్ పుట్టింగ్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ టు గెట్ ద నేషనల్ అవార్డు. ఏ హీరో డైరెక్టర్ కూడా నేషనల్ అవార్డు కోసం సినిమా తీయడండి. అంటే సీ ద వే హీఈస్ కమ్యూనికేటింగ్, ఐఎమ్ నాట్ ఫాల్ట్ ఫైండింగ్ హిమ్, ఐఎమ్ ఓన్లీ సీయింగ్ ద వే హీఈస్ మ్యానిపులేటింగ్, చేంజ్ ఆఫ్ వర్డ్స్. మీరు చూడండి, ప్రతి షాట్ అలా తీస్తే ఈ ఎక్స్ప్రెషన్ రియాక్షన్ అల్లు అర్జున్కి సుకుమార్కి ఎందుకు అక్కడ మ్యాచ్ కాలేదు? వాళ్ళిద్దరు కూర్చొని ఆ షాట్ బాగా తీసాం, మనకు పక్క నేషనల్ అవార్డు వస్తుంది అని రియాక్షన్ ఉండాలి కదా. రైటరా? బయటకు వచ్చి చెప్పినప్పుడేమో నేషనల్ అవార్డు కోసమే ప్రతి షాట్ చేశాము, ప్రతి షాట్ వచ్చేటప్పుడు నేషనల్ అవార్డు అనే దీంతో చేసామన్నారు. కానీ పుష్ప 1 షూటింగ్లో ఒకళ్ళకొకళ్ళకి ఎక్స్ప్రెషన్స్ కెమిస్ట్రీ మ్యాచ్ కానట్టు రియాక్షన్స్ ఉన్నాయని ఒక వీడియోలో చెప్పాడు. గుర్తుపెట్టుకోండి మేడం, చాలా మందికి నమ్మకం లేదు, కానీ ముఖ్యంగా బుధగ్రహము నీచలో ఉన్న వాళ్ళని నేను చాలా కొన్ని వేల మంది, ఐ కెన్ సే ఈవెన్ ల్యాక్స్లో చూశాను కదా, వాళ్ళ కమ్యూనికేషనే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ చిన్న చిన్న విషయాల్లో వాళ్ళు ఆవేశపడతారు, చైల్డిష్ మెంటాలిటీ ఉంటుంది, లోపల ఏదో చేయబోయి ఏదో చేసి దాన్ని అటు ఇటు తిప్పి మేనేజ్ చేసి మొత్తం ఆ స్టిక్కర్లన్నీ ఒక చోట ఒకటి, చిన్నపిల్లలు ఆడుకుంటారు చూడండి గేమ్, అట్లా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా అలైన్మెంట్ అంతా చేసి వాళ్ళ పరువు వాళ్ళు పోగొట్టుకుంటారు. అందుకే చెప్తామన్నమాట, బుధుడు నీచలు ఉంటే బాబు నిన్ను ఎవడు చెడగొట్టక్కర్లేదు, నువ్వు మోనార్కి నిన్ను ఎవడు చెడగొట్టలేడు, నువ్వే చెడగొట్టుకుంటావు. ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది చూడండి. సో ఇది కమ్యూనికేషన్, మిస్అండర్స్టాండింగ్ విత్ దిస్ పర్సనాలిటీ. సింపుల్ ఏంటంటే, ఎక్కడో అక్కడ ఇంటర్నల్గా డీప్ డౌన్ ఎక్కడో అతనికి ఫ్యామిలీ ఇష్యూస్ ఉండొచ్చు. కానీ ఇవాళ అతను ఎప్పుడు చెప్పాలి నా రోల్ మోడల్ ఎవరు, నేను 20 ఏళ్ల తర్వాత నేను ఇప్పుడు నా లైఫ్ స్టైల్ వేరు, 20 ఏళ్ల ముందు నా లైఫ్ స్టైల్ వేరు అన్నది. అసలు పునాదులన్నీ పడిపోయేదే, నీ వ్యక్తిత్వం ఎస్టాబ్లిష్ అయ్యేది 20 ఏళ్ళ లోపలే కదా. 20 ఏళ్ల తర్వాత నీకు వచ్చింది సక్సెస్, కానీ 20 ఏళ్ళ వరకు నీ పిల్లర్ కన్స్ట్రక్షన్ అయినటువంటి పిల్లర్ ఎక్కడి నుంచి వచ్చింది? సో ఇవాళ మనం ఉన్న బిల్డింగ్కి కూడా పిల్లర్ స్ట్రాంగ్ ఉంటేనే కన్స్ట్రక్షన్ పెరుగుతుంది మేడం. సో ఈయన ఆ పిల్లర్స్ మర్చిపోతున్నాడు అన్నదే చాలామంది నెటిజన్స్ ఒపీనియన్. ఇవాళ అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ పక్కన పెడితే కూడా న్యూట్రల్గా ఉండేవాళ్ళు కూడా దే ఆర్ నాట్ లైకింగ్ హిస్ బిహేవియర్, యు నో దట్. ఓకే, న్యూట్రల్గా ఉండేవాళ్ళు కూడా, ఎటువంటి అభిప్రాయం లేని వాళ్ళు కూడా ఆయన బిహేవియర్, ఆయన స్టేట్మెంట్స్, ఆ మూవీలో ఏదో ఒక డైలాగ్ కూడా చాలా ర్యాష్గా ఉందని చూడండి, మొత్తం నెటిజన్స్ అంతా నిన్న మొన్న మొత్తం దాని మీద చర్చ జరిగింది. సో నాకు తెలిసి ఆయన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి లక్షణాలను మనం క్లోజ్గా చూస్తే అతనే ప్రాపర్గా అర్థం చేసుకోకపోవడము, ఒక సిచ్యువేషన్ని రాంగ్గా ఐడెంటిఫై అయిపోయి ఆ రాంగ్ ఐడెంటిఫికేషన్ నుంచి ఎక్కడో అక్కడ తను మిస్ఫైర్ అయిపోయాడు. ఈ మిస్ఫైర్ అయినప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే, మన లోపల ఉన్న ఇన్నర్ మోస్ట్ బిహేవియర్ ఒకటి ఉంటుంది చూడండి. నేను ఇందాక కూడా చెప్పా కదా, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం, డిప్లొమసీ లేకపోవడము, చాలా ఎక్స్ప్రెసివ్గా మాట్లాడడము, ఎక్కడన్నా చిన్న విషయంలో తన ఐడెంటిటీ తగ్గింది, తన ఇంపార్టెన్స్ తగ్గింది అనగానే కామన్ సెన్స్ కోల్పోవడము, జనరల్ ఇంటెలిజెన్స్ కోల్పోవడం యొక్క సారాంశం అంటే ఏదైనా ఉందంటే అది అల్లు అర్జున్ బిహేవియరల్ ప్యాటర్న్లో లాస్ట్ 6 months to 1 year మనం చూస్తున్నాము. అది ఇప్పటికైనా ఆయన తగ్గించుకుంటే ఆయనకి లాంగ్ డ్యూరేషన్లో మంచిది. అయితే ఇందాక మనం అల్లు అర్జున్ గురించి కొంచెం అలా పక్కన పెట్టి సుకుమార్ గురించి మాట్లాడుకుందాం.
సుకుమార్ ఎంత కాదన్నా అల్లు అర్జున్ అటైర్ కానీ అల్లు అర్జున్ యాక్షన్ కానీ అల్లు అర్జున్ దాని వెనకాతల మొత్తం సుకుమార్ బ్రెయిన్ ఉన్నదన్నది మాత్రం వాస్తవం. అవును. సో ఇక్కడ సుకుమారే అల్లు అర్జున్ని నడిపిస్తున్నాడు, తనని కంప్లీట్గా మోల్డ్ చేసేసుకున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేసేసాడు అనేవి కూడా వినిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే మనకున్న సోర్స్ హరస్కోప్ అండ్ పర్సనాలిటీ, వ్యక్తిగతంగా కాదు కదా, తెలుసు కదా. సో సుకుమార్ బేసికల్లీ ఈ ఆల్వేస్ బిలీవ్స్, అంటే చిన్నప్పటి నుంచి ఆయన బిలీఫ్ ఏంటంటే హీ వాంట్స్ టు హ్యావ్ ఏ ప్రైడ్ ఐడెంటిటీ ఇన్ లైఫ్. ప్రైడ్ ఐడెంటిటీ తెలుసు కదా, ఒక ఆస్కార్ కానీ, అంటే ఫిలిం ఇండస్ట్రీ కాబట్టి ఒక ఆస్కార్, అంటే ఆస్కార్ ఇస్ ద టాప్ మోస్ట్. సో తన జీవితంలో ఏం సాధించినా ఏం చేసినా ఆ హైట్స్లో ఉండాలి అనేటువంటి ఇమాజినేషన్తోనే ఉంటాడు. ఓకే. సో ఈజ్ బార్న్ టు బి ఏ ఆర్టిస్ట్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీ. ఆయన మైండ్ సెట్, ఆయన పర్సనాలిటీని మనం అనాలిసిస్ చేస్తే ఆయన ఏ ఫీల్డ్లో ఉన్నదానికన్నా ఈ క్రియేటివ్ ఫిక్షన్, ఈ ఎడిటింగ్, స్టోరీ రైటింగ్ ఇటు ఉంటాయి చూడండి, ఇవన్నీ కూడా అంటే ఏవైతే వాస్తవాలకు దూరంగా ఉండే కల్పిత కథలకి సంబంధించినటువంటి ఇమాజినేషన్, ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉన్నటువంటి జాతకం అవుతుంది పర్సనాలిటీ. ఓకే. సో ఈయన నాకు తెలిసి ఏంటంటే ఈజ్ మోర్ కమర్షియల్ అండి. He does not bother about the emotions or what is happening between Allu Arjun's family and చిరంజీవి గారి ఫ్యామిలీ. ఎందుకంటే అవి ఎమోషన్స్ కదా, ఇప్పుడు ఎక్స్చేంజ్ అయినవన్నీ ఎమోషన్సే. సో సుకుమార్ హీ డజంట్ బాదర్ మచ్ అబౌట్ ఎమోషన్స్. హీ డోంట్ కన్సిడర్ ఈవెన్ ఎమోషన్స్ యాజ్ మోస్ట్ టాప్ ప్రయారిటీ ఇన్ టు ద ప్రొఫెషనల్ లైఫ్. సో ఆయనకు ఆ విషయంలో చాలా బ్యాలెన్స్ ఉంటుంది. అంటే ఎట్లా అంటే తను ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని ఎక్కడ కూడా మిక్స్ చేయకుండా చాలా బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి వ్యక్తి. బట్ ఈస్ టెరబుల్లీ కమర్షియల్. ఈ కమర్షియల్ యాంగిల్లో మనం అది సాధించాలి ఇది సాధించాలంటే ఊహాగానాలు, దాని ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్గా చేయగలడు. ఒకవేళ అవసరమైతే ఫ్లెక్సిబుల్గా కూడా ఉండగలడు. లేదు అవతల వాడు ఈగో చూపిస్తే తను కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్కి ఈగో చూపించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. బట్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ వెరీ టాక్ట్ఫుల్, వెరీ గుడ్ ఎట్ సర్వైవర్ ఇన్ టు ద కమర్షియల్ ఫిలిం ఇండస్ట్రీ మార్కెట్. సో కానీ అతన్ని ప్రొవోక్ చేస్తే ఇతను ఇలా చేశాడు అన్నది మాత్రం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇంత ప్రాక్టికల్ మనిషి, ఇంకొకటి అతనికి ఇండస్ట్రీలో సర్వైవ్ అయ్యేది ఉంది. హీ డోంట్ వాంట్ ఎనీ క్వారల్ ఫర్దర్. జస్ట్ బికాస్ ఆఫ్ 2 families హీ కెనాట్ స్పాయిల్ హిజ్ ఓన్ క్రియేటివిటీ. ఇప్పుడు అతనికి క్రియేటివిటీ మీద నమ్మకం ఉంది కాబట్టి ఒక నేషనల్ లెవెల్ అవార్డు వచ్చింది ఒక మూవీకి, అవునా కదా. రేపు పొద్దున ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాలని ఆలోచిస్తాడు తప్ప ఒక రెండు కుటుంబాల మధ్యలో ఒక తాత్కాలికంగా వచ్చినటువంటి వైర్యం, ఒక ప్రాబ్లంలోకి వెళ్ళి తను అనవసరంగా అందులో ఏం చేస్తాడని చెప్పండి. ఇప్పుడు అల్లు అర్జున్ ఇఫ్ హీ డజంట్ వాంట్ టు లిసన్ టు ఎనీవన్, విల్ హీ లిసన్ టు సుకుమార్? ఇఫ్ హీ హ్యాస్ టు లిసన్, ద బెస్ట్ పర్సన్ టు లిసన్ ఇస్ చిరంజీవి గారే. ఓకే. In case if he has to listen to someone and get compromised, keeping all egos aside, then Chiranjeevi garu is the most recognized and most powerful person to consider to get into the compromising relations. Okay. Sukumar enti is a business. Maybe intimacy ఉండొచ్చు, రిలేషన్స్ ఉండొచ్చు రెండు సినిమాల వల్ల, బట్ డెఫినెట్లీ సుకుమార్ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల ఆయన అట్లా చేసి ఉంటాడు అన్నది మాత్రం నేను అనుకోవట్లేదు. ఓకే. అయితే మనం మళ్ళీ ఒకసారి అల్లు అర్జున్ దగ్గరికి వస్తే, తను ఒక స్టేజ్ అంటే ఆడియో ఫంక్షన్ రిలీజ్ సంథింగ్ టైంలో ఎమోషనల్ అయ్యాడు. అది చూసి స్నేహారెడ్డి కూడాను ఎమోషనల్ అయ్యింది. పక్కకెళ్ళి కంట తడి పెట్టుకుంది. ఆ టైంలో ఏంటి అంటే నేను ఒంటరి వాడిని అని ప్రొజెక్ట్ చేసుకొని, ఇది డ్రామానా? సో నేను సాధించాను అనుకున్న వ్యక్తి ఇలా ఎమోషనల్గా బాండ్, అంటే ఎవరికి దూరం అయ్యాను అని ఫీల్ అవుతున్నాడు, ఎవరికి దగ్గర కావాలి అని చెప్పి ఆ డ్రామా అని అనొచ్చు. మీరు ఇట్లా కూడా అనొచ్చు, రిపెంట్ అవుతున్నాను అనుకోవచ్చు కదా. అనవసరమైన గొడవలో తల దూర్చాను నేను మళ్ళీ వెనక్కి వెళ్ళలేని స్థాయికి కూడా రిపెంట్ అవుతున్నాను కూడా అనుకోవచ్చు. ఇప్పుడు సక్సెస్ వల్ల వచ్చిన ఐడెంటిటీ మీకు నిలబడదండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. దెర్ ఇస్ అ డిస్టింక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద పర్సనాలిటీ అండ్ క్యారెక్టర్. పర్సనాలిటీ ఈజ్ ఆల్ అబౌట్ యూ షవర్ టు ద వరల్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవాళ వెస్టర్న్ అవుట్ఫిట్లో ఉన్నారు, టుమారో ఇఫ్ యూ వేర్ ఏ సారీ ఆర్ ట్రెడిషనల్ అపియరెన్స్, this is what is your personality is what we can see through our appearance and our communication and our behavior. But character is most innermost hidden, that cannot be visible. It is visible only when during your tough time, when you lose your temperament, when you become jealous about the world and environment and people.
ఈ క్యారెక్టర్ ఎథిక్స్ అన్నదే ఇప్పుడు అల్లు అర్జున్ బయట ప్రపంచాన్ని చూపించుకుంటున్నాడు. సో అది అతన్ని గ్యారంటీ తొక్కేస్తుంది. ఇప్పుడు మీరు ఒక ప్రొఫెషనల్ని సైకాలజిస్ట్ని వెళ్ళి అడగండి ఈ బిహేవియరల్ ప్యాటర్న్ అంతా. ఇవాళ పొద్దున్న కూడా ఒక వీడియో చూశాను. ఒకప్పుడు అల్లు అరవింద్ ఇంపార్టెంటా మీకు, చిరంజీవి గారు అంటే అన్డినైబుల్లీ చిరంజీవి గారు, మీరు దాని గురించి ప్రశ్నించాల్సిన అవసరం లేదు అని ఆయన చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ వీడియో కూడా పెట్టారు మొన్న రీసెంట్గా ఈ పుష్ప అవార్డ్ విన్నింగ్ తర్వాత వచ్చినటువంటి పర్సనాలిటీ చేంజెస్ ఏంటంటే మై ఫాదర్ ఈజ్ ఎవ్రీథింగ్, అదర్ దాన్ మై ఫాదర్ దెర్ ఈజ్ నో వన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్ అని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్స్లో ఏం తెలుస్తుంది అంటే మీరు ఎప్పటికప్పుడు మీ ఎమోషన్స్ మారచ్చు. కానీ ఈ ఎమోషనల్ ప్యాటర్న్ మారిన ప్రతిసారి మీరు వచ్చి మీడియా ముందు మాట్లాడద్దు. మీరేంటి అన్నది జనాలకు తెలిసిపోతుంది. ఓకే, మీ వ్యక్తిత్వం ఏంటి, మీ అంతర్గతం ఏంటి అన్నది తెలిసిపోతుంది. సో మీరు ఒక స్థాయికి వచ్చేసారు. మీరు ఇప్పుడు మీరు దేశముద్ర సినిమానో లేకపోతే ఆర్య సినిమా స్టేజ్లో లేరు. యూ హ్యావ్ గాన్ ఫార్ బియాండ్ ఫ్రమ్ ఏ ఆర్డినరీ పర్సన్స్ ఎక్స్పెక్టేషన్. సో యువర్ బిహేవియరల్ ప్యాటర్న్ ఎవ్రీథింగ్ షుడ్ బి మ్యాచ్డ్ అండ్ దట్ షుడ్ బి కనెక్టింగ్ టు వాట్ యువర్ స్పీకింగ్, వాట్ యు ఆర్ ట్రైంగ్ టు ప్రొజెక్ట్ ద వరల్డ్. సో మొన్న కూడా ఎక్కడో షోలో కూడా వెళ్ళి అక్కడ ఏదో కూడా తను కూడా ఇట్లాంటి విషయాలు కూడా చాలా చెప్పుకున్నాడు. సో అవన్నీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ ఇంట్లో విషయాలు నీ భార్యతోని, పిల్లలతోని, నీ కజిన్ బ్రదర్స్తో మాట్లాడుకునే కూడా మీడియాకి వచ్చి చెప్తే, మీడియాకి వచ్చి చెప్పడం వల్ల నువ్వు ఏం సాధిస్తున్నావు, ఆ విషయాలు తెలిసి మీడియా ఏం చేస్తుంది, సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ఏం చేస్తుంది దానివల్ల? దాని కథలు సొంత కథలు పెట్టి దానికి టైటిల్స్ పెట్టి దానికి రకరకాలు పెడుతుంది. దానివల్ల ఏం సాధిస్తావు? ఏ వ్యక్తికి నువ్వు చెప్పడం వల్ల బురద పడుతుంది, ఏ వ్యక్తి పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, ఏ వ్యక్తి రెమ్యునరేషన్ తగ్గుతుంది ఫిలిం ఇండస్ట్రీలో, ఏ వ్యక్తి గురించి మహా అంటే ఒక 4 రోజులు చర్చించుకుంటారు, వాళ్ళ మర్చిపోతారు. కానీ మీరు మాట్లాడిన విధానం గుర్తుపెట్టుకుంటారు. బిఫోర్ సక్సెస్ అండ్ ఆఫ్టర్ సక్సెస్ పీపుల్ విల్ డెఫినెట్లీ ఐడెంటిఫై యూ. ఇవాళ పొగిడేవాళ్ళు రేపు పొద్దున వాళ్ళ మూడ్ చేంజ్ కదని గ్యారెంటీ లేదు. ఇప్పుడు నీ మూడే చేంజ్ అయిపోయింది. గడిచిన 6 నెలల సంవత్సరాల్లో నీ కెమిస్ట్రీ, నీ స్టేట్మెంట్స్ మారిపోయినాయి. సో జనాలు కూడా అట్లే ఉంటారు. సో ఒక వ్యక్తి జీవితకాలం నీ మీద గొప్ప అభిప్రాయంతో ఉండడం ఎప్పుడు ఉండదు. సో అందులో అల్లు అర్జున్ గారు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎక్కడో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయాడు. సో ఆ ఉన్నతమైనటువంటి స్థాయి వ్యక్తిత్వము, ఆలోచన, భాష, భావం ఇవి కూడా ఆ ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఏంటంటే ఇతన్ని ఎంతమంది హర్ట్ చేసినా, సప్రెస్ చేసినా, ప్రెషర్ పెట్టినా కానీ తను టాప్ ప్రయారిటీ ఇచ్చింది దేనికి? ఒకటేమో యాజ్ ఆర్టిస్ట్గా తన పర్ఫార్మెన్స్, రెండోది తన బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్. ఈ 2 విషయాలు మీరు అల్లు అర్జున్ మీద ఏం వివాదాలు లేవు అసలు. అవును, అన్లెస్ అని అంటే ఈ లాస్ట్ 6 months నుంచి ఉన్న వివాదం తప్ప మీరు ఆయన మీద ఉన్న వివాదం ఏంటి చెప్పండి? నథింగ్, ఏం లేదు. అయితే ఇంకొకటి సార్, తను ఆ షో మనం ఇందాక డిస్కస్ చేసుకున్న షోలోనే అయ్యా సర్చింగ్ మై పాత్ అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి హోస్ట్ అడిగినప్పుడు తను ఐఎమ్ సర్చింగ్ మై పాత్, రోజు నేను మెడిటేషన్ చేస్తున్నాను, రోజు దాని ఆ వేలో వెళ్ళడానికి నేను ట్రై చేస్తున్నాను, యు ఆర్ మై తను చెప్పడం జరిగింది. సో ఇక్కడ మన ఆ బ్యాలెన్స్ అంటే ఆ మాటల బ్యాలెన్స్కి ఏమైనా థెరపిస్ట్ కానీ సైకలాజికల్ సపోర్ట్ కానీ ఏమైనా తనకు కావాల్సి ఉంటుందంటారా? అంటే అట్లా కాదు మేడం. ఇప్పుడు చాలామంది ఇప్పుడు చూడండి, మీరు అన్నారు కదా ఐఎమ్ సర్చింగ్ మై ఓన్ పాత్ అన్నాడు. సార్ మీరు అంటున్నారు, నేనైతే చూడలే వీడియో అది. ఇప్పుడు ఐఎమ్ సర్చింగ్ మై ఓన్ పాత్, ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ యువర్ సక్సెస్, ఈవెన్ బికాస్ ఆఫ్ యువర్ ఫెయిల్యూర్స్. ఎవ్రీబడి సర్చ్ దెర్ ఓన్ పాత్. If you are not searching your own path, that means you are not learning. You are just doing the recycling process of the life, emotion, thoughts and intellect. అంటే మీరు అక్కడక్కడే సైకిల్ టైర్ తిరిగినట్టు అక్కడే తిరుగుతున్నట్టు. ప్రతి మనిషి జీవితం యొక్క ఆశయం ఏంటి అంటే తనను తాను తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. మన గురించి మనకి ఏం తెలుసు అంటే ఇవాళ మనకున్న సక్సెస్, మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, మన చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని టెంపరీ రిలేషన్స్. దిస్ ఈజ్ వాట్ వీఆర్ యాక్చువల్లీ. దిస్ ఈజ్ వాట్ వీఆర్ ఎన్విరాన్మెంటలీ. కానీ వాట్ యు ఆర్ సర్చింగ్ ఈస్ కంప్లీట్లీ ఎ డిఫరెంట్ డొమైన్. ద సర్చ్ వితిన్. ఈ వితిన్లో మీరు వితిన్ సర్చ్, ఈవెన్ ఐ డూ సర్చ్ మై సెల్ఫ్, బట్ ఐ డోంట్ నీడ్ టు సే వాట్ ఐఎమ్ సర్చింగ్. నేను పోయి మీడియాకు అసలు వీడు చెప్పిన వాళ్ళల్లో ఆ కింద ఆడియన్స్ కూడా సర్చ్ వితిన్ అంటే ఎవరికి తెలియదు అసలు. ఎందుకంటే ఈ మధ్య చాలా పుస్తకాలు సర్చ్ వితిన్ అనే బుక్స్ కూడా వచ్చినాయి. లా ఆఫ్ అట్రాక్షన్ మీరు చాలా పుస్తకాలు కూడా చూశారు. సో ఈ ఇన్నర్ జర్నీ అంటారు దీన్ని. దిస్ ఇస్ కాల్డ్ ఇన్నర్ జర్నీ, సెల్ఫ్
యు ఆర్ ట్రయింగ్ టు క్రియేట్, యు ఆర్ ట్రయింగ్ టు అవేర్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్. ఇది ఇన్నర్ జర్నీ. నేను ఎక్కడున్నాను, నేను ఏ జర్నీలో ఉన్నాను, నేను ఎటు వెళ్తున్నాను, ఇవన్నీ కూడా మెడిటేషన్లో మీరు అనుభూతి పొందాల్సింది మేడం. అది ఒకళ్ళకి చెప్పాల్సింది కాదు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్మోస్ట్ పాథెటిక్ స్టేట్మెంట్. మీరు చెప్పింది ఒకవేళ కరెక్ట్ అయితే అది ఇట్స్ అ పాథెటిక్ స్టేట్మెంట్. ఎందుకంటే మీరు ఇప్పుడు భోజనం చేశారు, కాఫీ తాగారు, యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఆర్ యూ వాంట్ టు టెల్ దట్ హౌ టేస్టీ ఇట్ ఈస్ ద కాఫీస్ టు ద వరల్డ్. నాట్ నెసెసరీ, నో. మీరు రిఫ్రెష్ అవ్వడం కోసం కాఫీ తాగారు, దట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్. సో ఇన్నర్ జర్నీ ఈజ్ ఆల్సో ఎక్స్పీరియన్స్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఎ డేటా టు షేర్ విత్ ద వరల్డ్, టు ఎక్స్ప్రెస్ టు దిస్ వరల్డ్. పోనీ నేను ఎవరైనా కూర్చోబెట్టారని ఇంటలెక్చువల్ పీపుల్ ఎవరైనా క్వశ్చన్ అడిగారా? లేదే. నువ్వు వెళ్ళేటువంటి ఒక ఆడియో ఫంక్షన్లో నువ్వు చెప్తున్నావు, ఆడియో ఫంక్షన్లో వచ్చేవాళ్ళు ఎవరికైనా ఎట్లా తెలుస్తుంది అది? ఇవాళ మీరు ఇన్నర్ జర్నీ అన్న దాని మీద ఒక టాపిక్ చేయండి, నో బడీ నోస్ దేర్ పర్సనాలిటీ. ఇవాళ మీరు బెట్టు కడతాం మేడం, మీరు ఇవాళ పోయి కెమెరామ్యాన్ తీసుకొని వెళ్ళి, మీరు మైక్ తీసుకొని వెళ్ళి ఈ రోడ్డు మీద నుంచొని కనిపించిన వాళ్ళందరినీ వాట్ ఇస్ యువర్ పర్సనాలిటీ, వాట్ ఇస్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ అని అడగండి. 90% మంది ఆలోచనలు పడిపోతారు. గివ్ దెమ్ ఓన్లీ 2 minutes ఆఫ్ టైం. ఎవరికి తెలియదు. సో మన పర్సనాలిటీ, మన వీక్నెస్ తెలియదు, మన స్ట్రెంగ్త్ తెలియదు. నేను ఒక ప్రయత్నం చేస్తున్నా ఏంటంటే, అసలు వ్యక్తిత్వం అన్నది ఒకటి ఇంపార్టెంట్. మనకంటూ ఒక పర్సనాలిటీ ఉంటుంది, అది బై బర్త్ ఉంటుంది. దాన్ని సైన్స్ కూడా యాక్సెప్ట్ చేసింది, సైకాలజీ కూడా బై బర్త్ అని నేచర్ చెప్తుంది. సో మన వీక్నెస్లు ఏంటో తెలియకుండా మన స్ట్రెంగ్స్ని మనం కంప్లీట్గా వాడలేం. అట్లాంటిది వీళ్ళు పర్సనాలిటీ ఎనాలిసిస్ అనేటువంటి ఒక ట్రాన్స్పరెంట్ మిర్రర్కి చాలా దూరంగా ఉండేటువంటి ఇండస్ట్రీ వీళ్ళది. ఫిలిం ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్గా ఉండదు. మీరు చూడండి, ఎప్పుడన్నా ఒక చాలామంది ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళు డ్రగ్ అడిక్షన్కి వెళ్ళిన వాళ్ళు, సూసైడ్స్ చేసుకున్న వాళ్ళు, ఆల్కహాల్ అడిక్షన్కి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇట్లాంటి అడిక్షన్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఇండస్ట్రీలో చాలా గొప్ప నటులు ఉన్నారు. చాలా దుర్భరమైన జీవితం గడిపారు. మరి వాళ్ళందరూ ఎందుకు వెళ్ళలేదు సైకాలజిస్ట్ దగ్గరికి, లైఫ్ కోచెస్ దగ్గరికి, మోటివేషనల్ ట్రైనర్స్ దగ్గర ఎందుకు పోలే? బికాస్ దేర్ డొమైన్, అంటే వాళ్ళకున్న సమాజం వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఇచ్చి ఐడెంటిటీలో పెడుతుంది. ఈ ఐడెంటిటీని బ్రేక్ చేసి మీరు బయటికి వెళ్తే, అల్లు అర్జున్ ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇస్తాడు? ఏమని? ఐఎమ్ సర్చింగ్ విత్ ఇన్ మై సెల్ఫ్. సో ఈ డొమైన్ని బ్రేక్ చేసేటట్టయితే ప్రపంచానికి ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు దట్ హీ వాజ్ హర్ట్, he was not happy, or he was disconnected from particular family? ఇవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం ఏముంది? Search within is a silence journey. There is no sound, there is no second person, there will not be available your own shadow. Okay. మీ షాడో కూడా మీ పక్కన ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఇస్ విత్ ఇన్ జర్నీ. ఆయన ఏ పుస్తకం చదివాడో, దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నాడో, దాన్ని ఎట్లా కమ్యూనికేట్ చేశాడో చెప్పా కదా. బుధుడు నీచలో ఉంటే ఈ పర్సనాలిటీ ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్.